ఏది గుడ్ ప్లానో చేసుకుందాం. గుడ్ ప్లానింగ్ ఎలా చేయాలి? చాలా డీటెయిల్డ్ అండి. కావాలంటే రాసుకోండి. చాలా డీటెయిల్డ్ స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఈ స్టెప్స్ లో ప్లానింగ్. మీరు ఏదైనా పని చేయదలుచుకుంటే ఆ పనిని మనం దాన్ని ఏమంటాం? ఉదాహరణకి ఆ పెళ్లి పనులు తీసుకున్నాం, లేకపోతే మనం ఒక మీటింగ్ కండక్ట్ చేయదలుచుకున్నాం, ఒక ఈవెంట్ కండక్ట్ చేయదలుచుకున్నాం. ఏదైనా సరే పెద్ద వర్క్ ని మనం కొన్ని టాస్క్ల కింద డివైడ్ చేసుకోవాలి. ఉదాహరణకి పెళ్లి చేసేటప్పుడు మనం ఎలా చేస్తాం? పెళ్లి చేసేటప్పుడు ఫస్ట్ ఇన్విటేషన్స్ ఒక పద్ధతి. తర్వాత ఆ, పెళ్లికి ముందు కొనుక్కోవాల్సిన వస్తువులు అని లిస్ట్ రాసుకోవడం, కొనుగోలు చేయాల్సినవి రాసుకోవటం. ఇంకా పనులేంటి? పురోహితుడిని మాట్లాడటం, వంట వాడిని మాట్లాడటం, ఆ, దాని పేరేంటి, కళ్యాణ మండపం మాట్లాడటం, బట్టలు కొనటం, నగలు కొనటం. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్స్. మళ్ళీ ఈ డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్ని ఇంకొంచెం లోపలికి వెళ్తే వంటవాడిని మాట్లాడిన తర్వాత మెనూ ఫిక్స్ చేయటం. ఇట్లాగా మనం ఈ డిఫరెంట్ టాస్క్ల కింద విభజించాలి దాన్ని. సో మళ్ళీ కళ్యాణ మండపం రోజు, పెళ్లి రోజు చేయాల్సిన పనులు, పెళ్లి రోజు చేయాల్సిన పనులు మళ్ళీ వేరే ఉంటాయి. ఎవరిని ఇంపార్టెంట్ వాళ్ళు ఉంటే ఇది చేసుకోవటం, దానికి మాట్లాడుకోవటం, ఇది. సో ఒక వర్క్ లో నువ్వు ఎంత సూక్ష్మంగా, ఎంత కరెక్ట్ గా నువ్వు టాస్క్ కింద విడగొట్టగలిగితే వర్క్ ని, నువ్వంతా సక్సెస్ అవుతావు. వర్క్ ని టాస్క్ కింద విడగొట్టడం అంత ఈజీ కాదు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ బాగా ఉపయోగపడుతుంది. కానీ ఎక్స్పీరియన్స్ కాకపోయినా అబ్జర్వేషన్, ఇమాజినేషన్ కూడా ఉపయోగపడుతుంది. ముందే చెప్పాం, ఇవాళ మనకి ఇంటర్నెట్ అందుబాటులో ఉంది కనుక అన్నిటి గురించి మనకి ముందు ఇన్ఫర్మేషన్ ఎలా కావాలంటే అలా తెలుసుకునే అవకాశం కూడా ఉంది. కనుక ఒక వర్క్ వేసుకుంటే ఆ వర్క్ లో ఏమేమి టాస్క్లు ఉన్నాయో తెలుసుకోవడం చాలా అవసరము. దట్ ఈస్ ది ఫస్ట్ థింగ్ ఇన్ ప్లానింగ్. చాలా సందర్భాల్లో ప్లాన్స్ ఇక్కడే ఫెయిల్ అవుతాయి. వర్క్ ని ప్రాపర్ టాస్క్ కింద డివైడ్ చేయటంలోనే ఫెయిల్ ఉంటుంది. అంటే ఏదో ఒక టాస్క్ మిక్స్ అయిపోవటమో, మిస్ అయిపోవటమో టోటల్ గా, లేకపోతే రెండు మూడు టాస్క్లు కలిపి ఒక టాస్క్ కింద మిక్స్ చేయటమో, లేకపోతే రాంగ్ థింగ్ చేయటం ఉంటుంది. తర్వాత ఏం చేయాలి? ఆ టాస్కులు దేని తర్వాత ఏది అనేది ముందు రాసుకోవాలి. ఆ వరుస రాసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క టాస్క్ పూర్తవడానికి ఒక్కొక్క టైం ఉంటుంది. ఉదాహరణకి పెళ్లి వంట చేసేటప్పుడు ఏం చేస్తారు? స్వీట్లు అవన్నీ ముందు చేసుకుని అన్నం మాత్రం ఆఖరిలో వండుతారు. సాంబార్ ముందు నుంచి పొయ్యి మీద పెట్టి ఉంచుతారు. ఎందుకంటే సాంబార్కి ఎక్కువ టైం పడుతుంది, దానికి పూర్తిగా పొయ్యి అటాచ్ చేసి ఉంచాలి. అన్నం తక్కువ టైం పడుతుంది, హాఫ్ అన్ అవర్ లోనో 20 minutes లోనో ఇవాళ గ్యాస్ స్టవ్ లో వచ్చేసే కనుక అది వేడివేడిగా ఉండాలి. ముందే చేస్తే చల్లారిపోతుంది. సో ఎంత టైం ఉంటుంది మనకి ఆ పని పూర్తి చేయడానికి, ఏ టైంకి ఆ పని యొక్క ఫలితం మనకి అందాలి, వీటిని తెలుసుకుని దాన్ని బట్టి ఏ వరుసలో చేయాలి అనేది డిసైడ్ చేసుకోవాలి. సో టాస్క్ లిస్ట్ రాసుకోవాలి. టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3, ఏబిసిడి, ఎట్లయినా ఎన్నైనా ఉండొచ్చు. ఎన్నైనా ఉండొచ్చు అండి. హండ్రెడ్స్ ఆఫ్ టాస్క్స్ ఉండొచ్చు. నేను దీని గురించి ఇంతకుముందు ఒకసారి చెప్పాను. నేను ఈ పీడిసిఏ సైకిల్లో ప్లానింగ్ అనేది ఒక్కటి వాళ్ళ ఎంత ఎవాల్వ్ అయిందంటే, దీన్ని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అని దీని మీద పెద్ద కోర్స్ ఉందండి. ఎంబీఏ తర్వాత, ఇంజనీరింగ్ తర్వాత చేసే ఇది వాళ్ళ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్సు. ఒక రకంగా చెప్పాలంటే మేనేజ్మెంట్ రంగంలో హైయెస్ట్, మోస్ట్, అంటే ఇప్పుడు అకౌంటెన్సీలో సిఏ ఎలాగో, ఐసిడబ్ల్యూఏ ఎలాగో, ఇవాళ మేనేజ్మెంట్ రంగంలో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనే కోర్సు అంత ఇది కోర్సు. ఆ కోర్సులో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇదే ప్లానింగే. వాళ్ళు ఎంత బాగా ప్లానింగ్ చేస్తారంటే, ఈ ప్లానింగ్ ఇప్పుడు సాఫ్ట్వేర్లు కూడా వచ్చినాయి. మనకి బోయింగ్ 700 800 అని ఒక పెద్ద విమానం ఉందండి. దాంట్లో కొన్ని వేల పార్ట్లు ఉంటాయి. ఈ కొన్ని వేల పార్ట్లు ప్రపంచంలో వేరు వేరు దేశాల్లో దాదాపు 100 150 దేశాల్లో ఆ పార్ట్లు తయారవుతాయి. ఆ తయారైన పార్ట్లు అన్ని ప్రాపర్ గా దేని తర్వాత ఏది రావాలో వచ్చిన తర్వాత యూరోప్ లో ఒక ఒక ప్లేస్ లో దాన్ని అన్ని షిప్పింగ్ అయ్యి వచ్చి ఒకదాని తర్వాత ఒకటి మొత్తం విమానాన్ని అక్కడ బిగిస్తారు, రెడీ చేస్తారు. ఇదంతా ప్రాపర్ ప్లానింగ్ వల్లనే అవుతుందండి. ఏ పార్ట్ ఎక్కడ తయారవ్వాలి, ఏ క్వాలిటీతో తయారవ్వాలి, దాన్ని చెప్పాను పీడిసిఏ సైకిల్. ముందు ప్లాను, దాన్ని చేయటము, తర్వాత కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసుకోవటము, దాన్ని వచ్చేదానికి చేసుకోవటము, పర్టికులర్లీ దేని తర్వాత ఏది ప్రయారిటీ ఆర్డర్ లో ఏ పని తర్వాత ఏ పని జరగాలి, ఏ పనికి ఎంత టైం పడుతుంది అనే దాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం వల్ల అలా చేయగలుగుతున్నారు. అంటే టాస్క్స్ అంటే ఇందాక చెప్పాను, ఒక పెళ్లి పూర్తి చేయాలంటే సుమారుగా ఒక 20 రకాల టాస్క్లు చేయాల్సి వస్తుంది. ఒక ఈవెంట్ చేయాలంటే ఒక 20 రకాల టాస్క్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా 2000 రకాల టాస్కులు ఉన్నప్పటికీ కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. మనం చేసుకెళ్ళటమే, ఎక్కువ టైం పడుతుంది, అంతకన్నా ఏమవదు. సో ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో, ప్లానింగ్ లో ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి. ఎస్ఓపి
అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఒక పని చేసేందుకు ఒక పద్ధతి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ చేసిన మనిషి రేపొద్దున చేయకపోవచ్చు. ఇవాళ వచ్చిన మనుషులు పర్మనెంట్ కాదు. ఏదో మనిషి అయిన తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. లేదా అదే మనిషి వాడి మూడ్ చెడిపోయి ఉండొచ్చు, ఏదో ప్రాబ్లం రావచ్చు, ఎమోషనల్ గా ఎక్సైటెడ్ గా ఉండి ఉండొచ్చు, దుఃఖం కావచ్చు, ఆనందం కావచ్చు. కనుక దెర్ షుడ్ బి ప్రొసీజర్. మీరు చూస్తే పెద్ద పెద్ద కంపెనీలు అన్నిటిలో స్టాండర్డైజ్ ప్రొసీజర్ ఉన్న వాటిల్లో చెక్ లిస్ట్ అని ఒకటి పెడతారు. అంటే ఏంటి, ఆ పని అయిపోయిన తర్వాత అవన్నీ కంప్లీట్ అయినాయా లేదా తీసుకోవడం. ఆ చెక్ లిస్ట్ నే ఎస్ఓపిలో అదొక పార్ట్ అండి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఒకదాని తర్వాత ఒకటి, ముందు ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి అని. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రతి చిన్న విషయానికి ఉంటుందండి. ఇప్పుడు ISO 9000 సర్టిఫికేషన్ ఇస్తున్నారు కదా కంపెనీలకి. ISO 9000 సర్టిఫికేషన్ ఎందుకు ఇస్తారంటే ఆ కంపెనీల్లో ఈ PDCA అమలు చేస్తున్నారు అంటే వాళ్ళ అన్నిటికీ ప్రాపర్ ప్లానింగ్, ప్రాపర్ SOP ఉంటుంది. మీకు తెలుసా, ఈ ISO 9000 కంపెనీస్ లో SOP ఆఖరికి వాళ్ళ లెట్రిన్లు క్లీన్ చేసేందుకు, ఆఫీసులు క్లీన్ చేసేందుకు ఎలా ఊడుస్తారు అనే దానికి కూడా వాళ్ళు SOP రాయాలి. అఫ్ కోర్స్ కాగితాల మీద రాస్తారు, ఎవరు అమలు చేయట్లేదు, కానీ చాలా మంది కాగితాల మీద రాసి మేము ఇంత సిస్టమేటిక్ గా మేము అమలు చేస్తున్నాము, మాకు ప్రతిదానికి ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంది అని వాళ్ళు ప్రామిస్ చేసి కన్వే చేస్తేనే వాళ్ళకి ISO 9000 సర్టిఫికేషన్ ఇస్తారు. లిటరల్లీ అండి, వాళ్ళ ఆఫీసు రూమ్ తో ఎలా క్లీన్ చేస్తారనే దానికి కూడా SOP రాస్తారు. నేను జోక్గా చెప్పట్లేదు. అంత డీపర్ గా SOPల మీద దానికి ఉన్న శ్రద్ధ, దానికి ఉన్న ఇంపార్టెన్స్ అది నాకు ఇలా అమలు చేస్తున్న కంపెనీస్ కూడా తెలుసు. అంటే ఇల్లు ఊడ్చాము, కొంతమంది ఊడిస్తే ఇల్లు క్లీన్ గా శుభ్రం అవుతుంది, కొంతమంది ఊడిస్తే అవ్వదు. ఎందుకు అవ్వదు? మొదటివాడికి ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అయ్యాడు, రెండోవాడు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు అనమాట. ఇది మనకి చేతులు కడుక్కోవటం, కోవిడ్ టైంలో చేతులు కడుక్కోవటం, సబ్బుతో చేతులు కడుక్కుంటే అందరి చేతులు శుభ్రంగా అవుతాయా, అవటం గురించి మన SOP చూసాం. చేతులు ఎలా కడుక్కోవాలి, సబ్బు ఎలా రాసుకోవాలి, ముందు వేళ్ళు ఉండాలి, వేళ్ళ సందుల్లో ఇలా చేయాలి, ఇది అని డాక్టర్లు చెప్పారు. లేకపోతే పోదు అని. చొక్కా గుండీలు పెట్టుకోవటం కింద నుంచే పెట్టుకోవాలి. మీరు చూస్తే అన్ని కంపెనీలు రెడీమేడ్స్, మంచి బ్రాండెడ్ వాటి అన్నిటికీ ఆఖరి చొక్కాకి, షర్ట్ కి కింద ఆఖరి బటన్ కి ఇది కాజా హారిజెంటల్ గా ఉంటుంది, మిగిలిన వాటికి నిలువుగా ఉంది. అంటే మీరు వేరే ఆలోచిస్తూ పెట్టుకున్న కింద కాజా ఏదో మీకు తెలియాలి. ఆఖరి బటన్, ఆఖరి కాజా మీకు తెలిస్తే కింద నుంచి పెట్టుకుంటే మీకు చొక్కా గుండీలు తప్పు లేకుండా, మధ్యలో వదిలేయకుండా, రాంగ్ పెట్టుకోకుండా పెట్టుకోగలుగుతారు అని. సో ప్రతిదానికి SOP ఉందండి. మనం అబ్జర్వ్ చేయం అంతే. ఎవరైతే SOPని అబ్జర్వ్ చేస్తారో, ఎవరైతే ఫాలో అవటానికి ట్రై చేస్తారో, వాళ్ళు పనిని ఎక్కువ ఎఫిషియెంట్ గా మంచి ఫలితం వచ్చేలాగా చేయగలుగుతారు. ఇది సిస్టము. ఒక మేనేజ్మెంట్ పొజిషన్ లో ఉన్నప్పుడు మనం అబ్జర్వ్ చేసి, మనం అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని మన కింద వాళ్ళకి అలవాటు చేసేదానికి ప్రయత్నం చేయాలి. ఈ షుడ్ బి ఎ న్యాచురల్ ప్రాసెస్. బలవంతంగా నీ పని ఇలాగే చేయాలంటే ఎవడు చేయడండి. కానీ మనము అమలు చేయడం ద్వారా, మనం చేస్తూ ఉండటం ద్వారా, మనం చూసి ఓహో ఇలా చేస్తే బాగుంటుంది కదా అని వాళ్ళకి అనిపించి వాళ్ళు చేసేలా చేయాలి. కనుక అసలు SOP మీద మనకు నమ్మకం ఉండాలి. ఎవరు మేనేజ్మెంట్ పొజిషన్ లో ఉన్నారో వాళ్ళకి నమ్మకం ఉండాలి, వాళ్ళు దాన్ని ఆచరించగలిగి ఉండాలి, లేకపోతే చేయలేము. సో తర్వాత లిస్ట్ రాసుకోవాలి. ఒక పని కావడానికి ఇందాక అనుకున్నాం, ఏమేమి కావాలి, వంట చేయడానికి ఏం కావాలి, లేకపోతే ఇంకోటి పెళ్లి చేయడానికి ఏం కావాలి. ఇప్పుడు చెప్తారు, పురోహితుడిని అడిగితే లిస్ట్ ఇస్తాడు, వంటవాడు అడిగితే లిస్ట్ ఇస్తాడు, మెటీరియల్. తాపీ మేస్త్రి దగ్గర లిస్ట్ ఉంటుంది. సో ఆ మెటీరియల్ మళ్ళీ మనం ఎక్కడ కొనుక్కోవాలి, లిస్ట్. సో మెటీరియల్, ఎంత డబ్బులు కావాలి, అది ముందు నోట్ చేసుకోవాలండి. నాలెడ్జ్. మీరు బ్యాంకుల దగ్గరికి లోన్ కోసం ప్రాజెక్ట్ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, దాని ప్రైస్ ఏంటి, అది కూడా అడుగుతారు వాళ్ళు. మీకు ట్రాన్స్పోర్ట్కి ఎంత కాస్ట్ అవుతుంది, ఎట్సెట్రా. దాంతోపాటు నాలెడ్జ్, మీరు ఎక్కడ నేర్చుకుంటారు, పర్టికులర్గా ఏ విషయాలు కావాలి. ఇందాక ఇప్పుడు చెప్పాను చూసారా, మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, ఆ మెటీరియల్ సంవత్సరం పొడుగునా ఒకే రేటుకు దొరుకుతుందా, ఫ్లక్చువేషన్స్ ఉంటాయా. ఉదాహరణకి అగ్రి ఇండస్ట్రీస్ ఉన్నాయనుకోండి, టమాటాలు ఒకసారి కేజీ 5 రూపాయలు దొరికితే ఒకసారి కేజీ 100 రూపాయలు ఉంటాయి. కనుక ఆ, మా యావరేజ్ రేట్ ఎంత ఉంటుంది, ఎక్కడ దొరుకుతాయి, మీకు దగ్గరలో ఎక్కడ పండుతున్నాయి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా దిస్ ఈస్ ఆల్ కమ్స్ అండర్ నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే టెక్నికల్ నాలెడ్జ్ ఒకటి కాదు, స్కిల్స్, పని చేయడానికి కావాల్సింది. ఐ డోంట్ వాంట్ ఎలాబరేట్ ఆన్ దట్. మళ్ళీ మనకి రాబోయే సెషన్స్ లో ఒకసారి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు నాలెడ్జ్, స్కిల్స్ అండ్ యాటిట్యూడ్ గురించి, ASK ఆస్క్ అనేది ఒక ఇది
అబ్రివేషన్, దాని గురించి మళ్ళీ డీటెయిల్ చెప్పుకుందాం. అండ్ పర్టికులర్లీ టైం వేసుకోవాలండి, ఎన్ని గంటలు పట్టచ్చు. పర్టికులర్గా ఇల్లు కట్టేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఉంటుంది, ఇల్లు కట్టేలాంటి పనులు, ఇంజనీరింగ్ టాస్క్, ప్రొడక్షన్ లో ఇది చాలా ఎక్కువ ఇంపార్టెంట్ తీసుకుంటుందండి. ఉదాహరణకి ఇల్లు స్లాబ్ వేసామనుకోండి, స్లాబ్ వేసిన తర్వాత 10 రోజులు 15 రోజులు, ఇప్పుడు లేటెస్ట్ గా ఎంతో తెలియదు, ఒకప్పుడైతే మినిమం 15 రోజుల పాటు ఇంకా వేరే పని ఏం చేయడానికి ఉండేది కదా, అప్పుడు బ్రేక్ వస్తుంది వర్క్. సో స్లాబ్ ఎప్పుడు వేయాలి, స్లాబ్ వేయడానికి ముందు ఏం పనులు చేసుకోవాలి, తర్వాత ఏం పనులు చేసుకోవాలి, ఇవన్నీ మనకి కొన్ని పనులు కొంత టైం తీసుకుంటాయి. ఆ పనులు అయిన తర్వాత మాత్రమే ఇంకో పని చేయగలుగుతాము. ఇట్లాంటి పనుల్లో కొన్ని బాటిల్ నెక్స్ ఉంటాయండి. ఎందుకంటే ఆ పనికి వచ్చేసరికి మిగిలిన, ఉదాహరణకి ఇల్లు కట్టేటప్పుడు స్లాబ్ వేయడం అనేది ఒక బాటిల్ నెక్, అది అయితే గానీ కొన్ని పనులు అవ్వవు. ఆ, ఇవన్నీ. సో అంతకుముందు పిల్లర్లు పోయటం ఉంటుంది, ఫ్రేమ్ వర్క్ చేయటం ఉంటుంది. సో టైం లైన్ రాసుకుంటే గానీ మనకి బాటిల్ నెక్స్ తెలియవండి. బాటిల్ నెక్ అంటే బాటిల్ కి లోపలంతా విశాలంగా ఉంటుంది కానీ మనకి దాని దగ్గర పేక దగ్గర సన్నగా ఉంటుంది కదా, వాటిల్లో ఏ వస్తువులు పడతాయి అంటే ఆ పేకలోంచి పాస్ అవ్వగలిగిన వస్తువులు మాత్రమే బాటిల్లో పడతాయి. బాటిల్ ఎంతైనా పెద్ద ఉండొచ్చు. కనుక మనం చేసే ప్రాజెక్టులు కూడా ఆ టైం దృష్ట్యా కానీ కెపాసిటీ దృష్ట్యా కానీ దానికి ఉన్న టీం గురించి చెప్తారు. మీ టీం యొక్క స్ట్రెంగ్త్, మీ టీంలో ఉన్న సభ్యులలో అందరికన్నా వీక్ సభ్యుడు ఎవరున్నాడో వాటి స్ట్రెంగ్త్ ఎంతో అదే మీ టైం యొక్క స్ట్రెంగ్త్ అని. ఎందుకంటే వాడు ఒకడు ఫెయిల్ అయితే టీం మొత్తం ఫెయిల్ అవుతుంది. కనుక అది మనకి టీం గురించి మాట్లాడేటప్పుడు వీకెస్ట్ లింక్ అంటాం దాన్ని. ఇక్కడ దీంట్లో మాట్లాడుతున్నప్పుడు ప్రొడక్షన్ ప్రాసెస్ లో కానీ టైంలో కానీ మాట్లాడుతున్నప్పుడు దాన్ని బాటిల్ నెక్ అంటాం. ఈ బాటిల్ నెక్స్ ని, వీకెస్ట్ లింక్ ని మనం గుర్తుపట్టగలగాలి. గుర్తుపట్టాలి అంటే మనం ఈ టైం రాసుకోవాలి. టైం దగ్గరే ఎఫిషియన్సీస్ తెలుస్తాయి, మనకి ఇవి తెలుస్తాయి. టైం రాసుకోవడానికి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుందండి. ఉదాహరణకి ఇల్లు కట్టాలనుకోండి, మనం మనం తప్పనిసరిగా ఎవరన్నా ఆల్రెడీ ఇల్లు కట్టినాయనో తాపి మేస్త్రినో అడగాలి. ఇక్కడ సెకండ్ ఒపీనియన్ తప్పనిసరిగా తీసుకోవాలి. సెకండ్ ఒపీనియన్ తీసుకోకపోతే ప్రాబ్లం వస్తుంది. వీలుంటే థర్డ్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి. సో తర్వాత ఇది ముఖ్యమైన విషయం అండి, ఏ పని ఎవరికి అప్పచెప్పాలి. మనకి ప్రతి పనిని ఎవరెవరికి అప్పచెప్పాలో పక్కన లిస్ట్ రాసుకోవాలి. ఈ పని ఎవరు చేస్తారు. ఉదాహరణకు మళ్ళీ ఇందాక పెళ్లి ఉదాహరణ తీసుకుంటే మనం బట్టలు కొనేందుకు ఎవరు వెళ్ళాలి, బంగారం కొనేందుకు ఎవరు వెళ్ళాలి, ఆ ఈ వంట వాళ్ళ దగ్గర సూపర్వైజేషన్ ఎవరు ఉండాలి, కోఆర్డినేషన్ చేసుకునేందుకు. సరే, ఓకే. సో ఎవరిదో నాది వాయిస్ వస్తుందండి, ఎవరిదో రీసౌండ్ వస్తుంది, ఒకసారి చూడండి ఎవరిదో. సంజీవ్ గారిది రీసౌండ్ వస్తుంది సార్. రైట్ రైట్. సో పర్సన్స్ కి కేటాయించుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత అయితే దురదృష్టవశాత్తు ఇందాక మనం యాటిట్యూడ్, నాలెడ్జ్, స్కిల్స్ అని చెప్పుకున్నాం. ఇక్కడ మనకి మనిషి ముఖ్యమా, అతనికి ఉన్న స్కిల్స్ నాలెడ్జ్ ముఖ్యమా? మనకి స్కిల్స్ నాలెడ్జ్ ముఖ్యమే, కానీ స్కిల్స్ నాలెడ్జ్ నేర్పుకోవచ్చు యాటిట్యూడ్ సరిగ్గా ఉంటే. ఆ మనిషి మనవాడైతే వాడికి నేర్చుకోవాలని ఉద్దేశం ఉంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇందాక అనుకున్నాం, మళ్ళీ బట్టలు కొంటాం, బంగారం కొంటాం లాంటి పనులు, ఇంకోటో ఇంపార్టెంట్ పనులు ఉన్నాయనుకోండి. లేదు, డబ్బుల దగ్గర ఒకళ్ళు కూర్చోవాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇల్లు కట్టేటప్పుడు చేయాలి, ఈ పనులు ఉన్నాయనుకోండి. వాళ్ళకి లేకపోతే ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు. అరే ఇల్లుగా చూసిరా నువ్వు, ఇది లేకపోతే బంగారం ఎలా కొనాలి అని. అంతేగాని అక్కడ మనిషిని మార్చలేము. కనుక ఆల్రెడీ నాలెడ్జ్, స్కిల్ ఉన్న మనిషి దొరికితే ఓకే, దొరకపోతే అందుకోసమే మనుషులను డిసైడ్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. దొరకకపోతే దొరికిన మనిషి దగ్గరికి మనం ట్రైనింగ్ ఇచ్చుకోవాలి, అతనికి నాలెడ్జ్ నేర్పుకోవాలి, అతనికి స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. కనుక ఇంప్లిమెంటేషన్, ఇందాక దాకా చెప్పిన దాంట్లో ఇంప్లిమెంటేషన్ కు ముందు పార్ట్లు కూడా ప్లానింగ్ అవుతుంది. సో ఏ మనిషికి ఏ పని అప్పచెప్పాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకోవాలా లేదా అనేది ప్లానింగ్ లో పార్ట్ గా ఉన్నప్పుడు మీ ఇంప్లిమెంటేషన్ ఈజీ అవుతుంది. మీకు ఇది ప్లానింగ్ కాకుండా ఇందాక చెప్పిన ఓన్లీ మెటీరియల్ ఎంత, టైం ఎంత, ఇంతవరకు మాత్రమే మనం లెక్కేసుకుని ప్లానింగ్ లోకి పనిలోకి దిగిపోతే ఫెయిల్ అవుతాం చాలా సందర్భాల్లో. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ప్లానింగ్ లో ఈ పార్ట్ దాకా రారు. ఏ మనిషికి ఏ పని చెప్పాలి, ఆ మనిషికి ప్రాపర్ క్వాలిటీస్ ఉన్నాయా లేదా చూసుకోవటం. మేక్ దెమ్ వెల్ అవేర్ ఆఫ్ ద ప్లాన్ అండ్ దేర్ రూల్స్. టీంలో ఉన్న వాళ్ళందరికీ ప్రాపర్ మొత్తం ప్లాన్ తెలియాలి, ప్లాన్ లో వాళ్ళ రోల్, వాళ్ళు చేయాల్సిన పని ఏంటో తెలియాలి. చాలా మంది, కొంతమంది అమెచ్యూరిష్ గాను, తెలివి తక్కువ గాను, అంటే పెద్ద బిజినెస్ డీటెయిల్స్ వాళ్ళకి ఎంత లాభం వస్తుందో తెలియక్కర్లేదు, కనీసం ఒక టాస్క్ కి సంబంధించి వాళ్ళు చేస్తున్న పని మొదలు నుంచి అది దేనికి సంబంధించిందో, ఎందుకు చేస్తున్నారో తెలియాలి. అంటే ఓవరాల్ పిక్చర్ మీద వాళ్ళకి అవగాహన ఉండాలి. ఓవరాల్ పిక్చర్ మీద అవగాహన లేకపోతే
ప్రాబ్లం వస్తుంది, కోఆర్డినేషన్ దెబ్బతింటుంది. దీని గురించి ఒక కథ నాకు బాగా ఇది ఉన్నది. ఒక ఇంట్లో నలుగురు అక్కయ్యలు ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నాడు. అందరూ కాస్త పేదవాళ్ళు. తమ్ముడు మర్నాడు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఆ, అతను ఎవరి దగ్గర నుంచో పేదవాళ్ళు కదా, ఎవరిదో యూజ్డ్ ప్యాంట్ తెచ్చుకున్నాడు అడిగి ఎవరి దగ్గర. ఆ ప్యాంటు తీరా చూస్తే అంగుళం పొడుగు ఎక్కువ ఉంది. దాన్ని మడిచి కుట్టాలి. అతను పెద్ద అక్కని రిక్వెస్ట్ చేశాడు, అక్క పొద్దున్న ఇంటర్వ్యూ ఉంది, నాకు అంగుళం మడిచి కుట్టుపెట్టు అని. ఆ, పెద్దక్క నాకు కుదరదురా, నేను వేరే పనిలో ఉన్నానని చెప్పింది. రెండో అక్కని అడిగాడు. రెండో అక్క కూడా విసుక్కుంది, కుదరలేదు. మూడో అక్కని అడిగాడు. మూడో అక్క కూడా విసుక్కుంది. నాలుగో అక్కని అడిగాడు. నాలుగో అక్క కూడా అంది. సరే, ఏం చేశాడు, సరే అక్కలందరూ బిజీగా ఉన్నారు కదా అని అతనే కుట్టేసుకుని ప్యాంట్ అక్కడ పెట్టేశాడు. పడుకున్నాడు. పడుకున్న తర్వాత కాసేపు అయిన తర్వాత పాపం నాలుగో అక్కకి, అయ్యో పాపం తమ్ముడు అడిగాడు, ఇందాక ఇసుక్కున్నాను, వాడు రేపు పొద్దున ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటా అని ఆమె వచ్చి మళ్ళీ కుట్టింది. ఆ, తర్వాత అదే పని మూడో అక్క చేసింది, మళ్ళీ రెండో అక్క చేసింది. తీరా పొద్దున్న వాడు ఇంటర్వ్యూకి వెళ్దామని చూసేసరికి 4 అంగుళాల ప్యాంట్ పొట్టయింది. అందరు గుడ్ ఇంటెన్షన్స్ తో పనిచేశారు, అందరూ ఎఫిషియెంట్ గా పనిచేశారు. ఏమైంది, అసలు మొత్తం ప్యాంటు పొడుగు ఎంత, ఎంత తగ్గించాలి, వాడికి అవసరమైంది ఎంత, టోటల్ ప్రాజెక్ట్ మీద వాళ్ళకి అవగాహన లేదు. అంగుళం వాడికి ఎవరికి అంతవరకే డీటెయిల్, వాడికి అంతవరకు అవసరం కదా, అంగుళం తగ్గించి కుట్టాలి అనుకున్నారు, అంగుళం తగ్గించి కుట్టేశారు. సో ఓవరాల్ ప్రాజెక్ట్ మీద అవగాహన లేకుండా వాడికి అప్పచెప్పిన పని వరకు వాడికి తెలుసు కదా అనుకుంటే ఇలా కొంపలు అంటుకుంటాయి. ప్యాంటు కుట్లు అయితే ఓడ తీసుకోగలిగాం, ఓడ తీసుకున్నామో లేదో తెలియదు, దానివల్ల జరిగిన టెన్షన్ ఏమైందో తెలియదు. అదే ప్రాజెక్ట్ లో పెద్ద పెద్ద విషయాలు అయితే కొంపలు అంటుకుంటాయి. కనుక ఓవరాల్ పిక్చర్ మీద ప్రాజెక్ట్ లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అవగాహన ఉండాలి. మనం మనుషులము, మనుషులు ఓవరాల్ మీద అవగాహన లేకపోతే మీరు సగం చెప్పి వదిలేస్తే మిగిలిన సగం ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు ఊహించుకుంటాడు. ఊహించుకున్నప్పుడు చాలా తలకాయ నొప్పులు వస్తాయి, చాలా పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి. షెడ్యూల్ ద డిఫరెంట్ యాక్టివిటీస్, అది. సో సినిమాకి అయితే పర్టికులర్ గా షెడ్యూల్స్ అని వేసుకుంటారు, ప్రతి పనికి కూడా షెడ్యూల్ వేసుకోవాలి. అన్ని పనులు ఒకసారి జరగవు. ఇందాక మళ్ళీ పెళ్లి ఉదాహరణ ఖచ్చితంగా చెప్పుకోవాలంటే, మళ్ళీ ఇల్లు కట్టే ఉదాహరణ, ఈ రెండు జీవితంలో చేసే పనులు. ఈ రెండిట్లో కూడా చూడండి, ఏ టైంలో మనం ఏ పని చేయాలి అనేది మనం క్లియర్ గా ప్లాన్ చేసుకుంటాం. బట్టలు కొనేందుకు ఎప్పుడు వెళ్ళాలి, చుట్టాలకి ఇన్విటేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ఎప్పుడు వెళ్ళాలి, బంగారం కొనేందుకు ఎప్పుడు వెళ్ళాలి, ఇవన్నీ మనం అనుకుంటాం, షెడ్యూల్ చేసుకుంటాం. ముందే చేసుకోవాలి ఆ షెడ్యూల్. ప్రాజెక్ట్ లో ఉన్న కీ పర్సన్స్ అందరికి తెలియాలి. తర్వాత ఆ షెడ్యూల్ కి అవసరమైన డబ్బులు అప్పటికి వచ్చేటట్టు చూసుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. డబ్బులు ఎక్కడి నుంచి ఉన్నాయి, బ్యాంకులో ఉండి ఆ టైంకి వెళ్ళి విత్డ్రా చేసుకుంటే, కనీసం బ్యాంకులో ఉండి మీరు విత్డ్రా చేసుకుంటారని మీరు అనుకున్నా దాని పేరు ఏమంటారు, మీ బ్యాంక్ కార్డు లిమిట్స్ ఏంటో మీకు తెలిసి ఉండాలి. మీరు వెళ్ళే షాపు వాడు కార్డులు యాక్సెప్ట్ చేస్తాడో లేదో తెలిసి ఉండాలి. మీరు ఎంత బ్లాక్ లో కొంటున్నారో వైట్ లో కొంటున్నారో తెలిసి ఉండాలి. లేదా ఆ టైంకి బ్యాంక్ లో నుంచి క్యాష్ విత్డ్రాయల్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా చూసుకోవాలి. అంటే బ్యాంక్ మూసేసి ఉండకూడదు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటే క్యాష్ తీసుకునేవారు, తీసుకెళ్ళినవారు, చెకింగ్లు చేస్తారు. అంటే మన క్యాష్ మన దగ్గర ఉంటేనే ఇన్ని ఆలోచనలు చేయాలి క్యాష్ సరిగ్గా ఉండటానికి. అదే అప్పు తీసుకోవాల్సి వస్తే ఎవరి దగ్గరైనా, మన లోన్ అంటే బిజినెస్ లో అయితే ప్లాన్ చేసుకోవటం అప్పు తీసుకోవటం అనేది కామన్ కదా. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు మనం ఎంతవరకు ఇది అవ్వాలి, అంచేత ప్లాన్ ఏలు ప్లాన్ బీలు ఇవన్నీ ఉంచుకోవాలి. కనుక మనీ విషయం ఒక్కటి మిగిలిన వాటిని తలకిందులు చేయగలదు. మనీ కనుక తలకిందులు అయ్యే అవకాశం ఉందని గుర్తుపెట్టుకుని మనం మనీ విషయంలో ఎప్పుడూ ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉండకుండా 1-2 జాగ్రత్తలు తీసుకోవటమే మంచిది. అండ్ ప్రొక్యూర్ ద మెటీరియల్స్ యాజ్ అండ్ వెన్ నీడెడ్, ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. మొత్తం మెటీరియల్ అంతా ఒక చోట తీసుకొచ్చి పెట్టుకున్నామా, ఉదాహరణకి ఇల్లు కట్టేందుకు మొత్తం ఇల్లు కట్టడానికి మీకు 2 లారీలు సిమెంట్ అవుతుంది అన్నాడు అనుకోండి. 2 లారీలు సిమెంట్ ఒకసారి తెప్పించుకుంటే ఏమవుతుంది, మొత్తం చివరికి వచ్చేసరికి అడగట్టేస్తుంది. ఇసుకైనా సిమెంట్ అయినా ఎప్పుడు ఎంత కావాలో అప్పుడు అంతే తెప్పించుకుంటాం. ఇది అన్ని విషయాల్లోనండి, ఫ్యాక్టరీస్ లో వాటన్నిటిలో ముందే ఒకటి తెప్పించుకోవటం వల్ల నీ క్యాపిటల్ డెడ్ అయిపోతుంది, వస్తువు పాడైపోతుంది, దొరకకుండా పోతుంది. కనుక డిఫరెంట్ డిఫరెంట్ టాస్కులకి డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ ఏ టైంలో ఎంత కావాలి అని దీని గురించి ఇండస్ట్రీలో చాలా పెద్ద టెక్నాలజీ ఉందండి. దాన్ని జస్ట్ ఇన్ టైం అంటారు. జస్ట్ ఇన్ టైం అంటే జేఐటి అనే దాని మీద పెద్ద ట్రైనింగ్ ప్రాసెస్లు లాస్ట్ 10-20 ఇయర్స్ లో ఈ జస్ట్ ఇన్ టైం మీద ఇండస్ట్రీస్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ లో ఉన్న వాళ్ళకి చాలా పెద్ద పెద్ద క్లాసులు, దాని మీద బోల్డ్ అంత టెక్నాలజీలు, జస్ట్ ఇన్ టైంకి వచ్చేలా ఎలా చేయాలి, దానివల్ల ఎన్ని కోట్లు అండి, ఎన్ని కోట్లు సేవ్ అవుతాయి,
దాన్ని వాళ్ళ డిఫరెంట్ ప్రాసెస్ లో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని గురించి ఈ ఒక్కటే పెద్ద సబ్జెక్ట్. జస్ట్ ఇన్ టైం అంటే ఏంటి, ప్రొక్యూర్ ద మెటీరియల్స్ యాజ్ అండ్ వెన్ దే నీడెడ్. అవసరమైనప్పుడు మాత్రమే అని ముందే కొని పెట్టుకోవటం అంతా తెలివి తక్కువ ఇంకోటి లేదు ఇవాళ రోజుల్లో. ఇది చూసుకోవాలి. అండ్ ఫైనల్లీ స్టార్ట్ అండ్ ఇంప్లిమెంటింగ్ ద ప్లాన్. ప్లాన్ అమలు చేయటం మొదలు పెట్టడం ఇక్కడ దాకా అండి. అంటే 11 స్టెప్స్ ఇవన్నీ క్లియర్ గా రాసుకుంటే అక్కడి నుంచి ఇది అవుతుంది.